ఆదివాసీల హక్కుల సాధనకై పాడేరు ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం జరిగిన మహాధర్నా ఆగ్రహజ్వాలల నడుమ ఉగ్రరూపం దాల్చింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో అన్ని మండలాల నుంచి లెక్కకు అందరంతగా వేలాది మంది ఆదివాసీ గిరిజనులు ధర్నాకు తరలివచ్చారు. ఆదివాసుల హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన భూముల జోలికొస్తే ఖబర్దారంటూ ఆదివాసులు తలెత్తి నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష గిరిజన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 1/70 చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గిరిజనేతర వ్యక్తుల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని గట్టిగా నినాదాలు చేశారు. ధర్నా కారణంగా పాడేరు పట్టణంలోనే కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంత హక్కులు, అటవీ మనుగడ రక్షణ కొరకు మరెన్నో ఉద్యమాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు స్పందించి అటవీ హక్కుల చట్టం 1/7 చట్టం జీవో నెంబర్ 3ని పటిష్టంగా అమలు చేసి గిరిజన ప్రజల విలువలను కాపాడాలని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. మనం అన్ని రెవెన్యూ అధికారులకి క్లియర్ గా చెప్పాము. కాస్ట్ ఇస్ అక్వైర్డ్ బై బర్త్, నాట్ బై మ్యారేజ్. కాస్ట్ అనేది పుట్టుకతో వస్తుంది, పెళ్లి ద్వారా రాదు. సో కేవలం గిరిజనేతల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గిరిజనేతరుడికి కాస్ట్ మారదు. అలా కాస్ట్ సర్టిఫికెట్స్ ఉన్నవన్నీ కూడా రద్దు చేస్తాము. జోన్ 1 నుంచి జోన్ 2కి మనమే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, కలెక్టర్ మేడం, మినిస్టర్ గారు అందరూ కూడా, మొన్న మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనకి జోన్ 1 నుంచి జోన్ 2కి వెళ్లడం వలన మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ అని, దీని మీద మనం కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాము. ఈ రోజు గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా సమగ్ర నివేదిక లాగా మనము స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. నుంచి కూడా గతంలో ఇష్యూ వచ్చింది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాము. లాస్ట్ 4 years లో లైసెన్స్ కొత్తది ఇవ్వలేదు, అయిపోయిన లైసెన్స్ కూడా రెన్యూ చేయలేదు. ఎవరో పేరు లేని ఏజెన్సీని వచ్చి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకుంటాము. సో దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొత్త డిఎస్సి నోటిఫికేషన్, మాకు కూడా చాలా విలేజెస్ కి వెళ్ళినప్పుడు బీఎడ్ కంప్లీట్ చేసిన పిల్లలు, టెట్ పాస్ అయిన పిల్లలు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల బాధ వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ పరిధి నుంచి మనము ఈ న్యూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా మనము పూర్తి ఎఫర్ట్స్ పెడతాము. ఫైనల్ గా నాన్ ట్రైబ్స్ కి సంబంధించి మీరు మాట్లాడారు. ఆల్రెడీ మనం అన్ని రెవెన్యూ అధికారులకి క్లియర్ గా చెప్పాము. కాస్ట్ ఇస్ అక్వైర్డ్ బై బర్త్, నాట్ బై మ్యారేజ్. కాస్ట్ అనేది పుట్టుకతో వస్తుంది, పెళ్లి ద్వారా రాదు. సో కేవలం గిరిజనేతల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గిరిజనేతరుడికి కాస్ట్ మారదు. అలా కాస్ట్ సర్టిఫికెట్స్ ఉన్నవన్నీ కూడా రద్దు చేస్తాము. జోన్ 1 నుంచి జోన్ 2కి మనమే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు, కలెక్టర్ మేడం, మినిస్టర్ గారు అందరూ కూడా, మొన్న మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనకి జోన్ 1 నుంచి జోన్ 2కి వెళ్లడం వలన మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ అని, దీని మీద మనం కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాము. ఈ రోజు గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా సమగ్ర నివేదిక లాగా మనము స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పలువురు మాజీ ప్రజాప్రతినిధులు